వీడ్ యూసేజ్ వల్ల మేల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? బేసికల్లీ ఏంటంటే మనకు చాలామంది అనుకుంటారు లైక్ వీడ్ మేము టెంపరీ జస్ట్ రిలాక్సేషన్ కోసమే తీసుకుంటున్నాము, హార్మ్ఫుల్ ఏం కాదు కదా డాక్టర్ అని అంటూ ఉంటారు ఓపీడీలో. కానీ బట్ ద ఫ్యాక్ట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అంటే మనకు వీడ్ ఏంటంటే దట్ కంటైన్స్ టీహెచ్సి, అంటే సో టెట్రాహైడ్రో క్యానబినాల్ అనేది ఏంటంటే మనకు బ్రెయిన్ పైన దాని ఎఫెక్ట్ పడుతుంది అండ్ అదేంటంటే టెంపరీగా హైప్లోకి తీసుకెళ్తుంది. అండ్ అది కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ టెస్టిస్ కమ్యూనికేషన్ అనేది ఎఫెక్ట్ పడుతుంది. సో డెఫినెట్గా ఓవర్ లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ వీడ్, దాని లాంగ్ టర్మ్ యూసేజ్ వాడినప్పుడు ఏంటంటే మనకు ద అమౌంట్ ఆఫ్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది మనకు తగ్గుతుంది. సో దాంతో ఇండైరెక్ట్లీ ద స్పర్మ్ కౌంట్ కానీ, మొటిలిటీ కానీ, మార్ఫాలజీ కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ మనకు స్పర్మ్ మార్ఫాలజీ అంటే షేప్ ఆఫ్ ద స్పర్మ్ సెల్, అది కరెక్ట్గా ఉంటేనే అది ఎగ్గుతో వెళ్ళి ఫర్టిలైజ్ చేయగలుగుతుంది. అదే అబ్నార్మల్ సెల్స్ అనేది ఎక్కువగా అవుతుంది అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఇది డెఫినెట్గా దారితీస్తుంది. సో వీడ్ ఏంటంటే లైక్ వన్స్ ఇన్ వైల్ ఎప్పుడో ఒకసారి రిలాక్సేషన్కి తీసుకుంటున్నాము అని అనుకుంటారు. బట్ ఏంటంటే ఇమీడియట్ ఎఫెక్ట్ లేకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కొన్ని ఇయర్స్గా అలా తీసుకున్న వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా అది ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది దారి తీస్తుంది. ఇండైరెక్ట్గా మనకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మొటిలిటీ, మార్ఫాలజీ అన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.